ఓం నమో వెంకటేశాయ. యూనిటెక్ బ్లాగ్స్ తెలుగు టెంపుల్స్ ఛానల్కి స్వాగతం. నేను మీ మహర్షి శర్మ. మనం ఎటువంటి దర్శన్ టికెట్స్ లేకుండా తిరుమల శ్రీవారి దర్శనం వెళ్దాం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది. మీరు కనుక ఛానల్ కొత్త అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనకి ఎటువంటి టికెట్స్ లేనప్పుడు మనం తిరుమల వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం సర్వదర్శనంకి మాత్రమే వెళ్ళాలి. ఇక్కడ సర్వదర్శనాలు 2 రకాలు. ఒకటి సాధారణ సర్వదర్శనం, అంటే డైరెక్ట్గా వైకుంఠం 2 లైన్లోకి వెళ్ళిపోతే 12 గంటలు 16 గంటలు రద్దీని బట్టి మనకి దర్శనం ఉంటుంది. ఇక రెండో వచ్చేసరికి స్లాటెడ్ సర్వదర్శనం, ఎస్ఎస్డి టోకెన్స్ అంటారు. ఈ టోకెన్స్ అనేవి తిరుపతిలోని 3 ప్రదేశాల్లో ఇస్తారు. ఒకటి రైల్వే స్టేషన్ ఎదురుగుండా ఉన్న విష్ణు నివాసంలో, 2 ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగుండా ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్లో, మూడోది అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో అయితే ఇస్తారు. ఈ టోకెన్స్ తీసుకుంటే మనకి దర్శనం అనేది 3 నుంచి 5 గంటల లోపునే అయిపోతుంది. నాకైతే 2.5 గంటల్లో దర్శనం అయిపోయింది. సో ఈ దర్శనం టికెట్స్ ఎక్కడ తీసుకోవాలి, ఎన్ని గంటలకు ఇస్తారు ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. టోకెన్స్ అనేవి, ఎస్ఎస్డి టోకెన్స్ అనేవి సంపూర్ణంగా పూర్తిగా ఫ్రీ. మనం ఎటువంటి డబ్బులు కట్టనవసరం లేదు. మనం చేయాల్సిందల్లా ఎంతమంది అయితే ఉన్నామో అంతమంది లైన్లో ఉండాలి అండ్ మన ఆధార్ కార్డు పట్టుకోవాలి. వాళ్ళు మన ఆధార్ కార్డు చూసి మనకి ఫోటో తీసి టోకెన్ అనేది డేటు టైం స్లాట్ వేసి మనకి టోకెన్ అనేది ఇస్తారు. సో టైమింగ్స్ వచ్చేసరికి ఈ టోకెన్స్ అనేవి అర్ధరాత్రి 12 గంటలకు ఇస్తున్నారు. ప్రస్తుతం అయితే అర్ధరాత్రి 12 గంటలకు ఇస్తున్నారు. దర్శనం మరుసటి రోజుకి. ఈరోజు 1వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి లైన్లో వదులుతారు. రాత్రి 12 అయిన తర్వాత టైం మారుతుంది, 2వ తారీఖు అవుతుంది. అప్పుడు రాత్రి 12 గంటల నుంచి టోకెన్స్ అనేది ఇవ్వడం మొదలు పెడతారు. ఎప్పటికీ 2వ తారీఖు కాదు, ఆ రోజు కాదు, మరుసటి రోజు 3వ తారీఖు. కన్ఫ్యూజ్ అవద్దు, మళ్ళీ చెప్తాను. ఉదాహరణకి ఈరోజు 1వ తారీఖు. ఈరోజు సాయంత్రం 6:30, 7 ప్రాంతంలో భక్తుల్ని లైన్లోకి అనుమతిస్తారు. ఆ లైన్లో మనం కూర్చుని వెయిట్ చేయాలి. మనకి మజ్జిగ, కోల్డ్ వాటర్ అన్నీ ఇస్తారు. రాత్రి 12 అవగానే డేట్ మారుతుంది, 2వ తారీఖు వస్తుంది. అప్పుడు టోకెన్స్ అనేవి ఇష్యూ చేస్తారు. ఆ రోజు కాదు, మరుసటి రోజు 3వ తారీఖుకి. మళ్ళీ ఇంకా కన్ఫ్యూజ్ అవ్వద్దు, వారాల ప్రకారం చెప్తాను. ఈరోజు సోమవారం సాయంత్రం 6:30 అయింది. మనం లైన్లో ప్రవేశించాము. రాత్రి 12 అయింది, మంగళవారం వచ్చింది. టోకెన్స్ అనేవి ఇష్యూ చేయడం స్టార్ట్ చేస్తారు. మనకి బుధవారానికి ఇస్తారు. సో మనకి టోకెన్ తీసుకున్న తర్వాత ఆ రోజంతా గ్యాప్ ఉంటుంది, కింద తిరుపతిలోనే చూడొచ్చు. ఈ టికెట్స్ అనేవి పూర్తిగా ఫ్రీ. 12 సంవత్సరాల లోపు పిల్లలకి ఫ్రీ. ఒకసారి మనం ఇలా దర్శనం చేసుకుంటే మళ్ళీ 30 రోజుల వరకు మనకి ఎస్ఎస్డి టోకెన్స్ అనేవి ఇవ్వరు. విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్లో అయితే మనకి ఎస్ఎస్డి టోకెన్స్ అనేవి ఇస్తారు. సో ఈ వీడియోలో అయితే ఈరోజైతే మేము విష్ణు నివాసంలోకి వెళ్ళాము. ట్రైన్ దిగి ఇలా విష్ణు నివాసంలోకి వచ్చి విష్ణు నివాసంలో అయితే మేము నిలబడడం జరిగింది. లైన్లో నిలబడి వెయిట్ చేసి 12 అయిన తర్వాత మాకు అనేది టోకెన్స్ అయితే ఇష్యూ చేశారు. ఇది టోకెన్స్ తీసుకున్న తర్వాత కొండ మీద ఎక్కడ మనం వెళ్ళాలి, ఏటీజీహెచ్ అని ఉంటుంది, ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అంతవరకు ఛానల్ని చూస్తూ ఉండండి. ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి, చాలా వీడియోస్ ఉన్నాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.